జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్. టోటల్ 475 రన్స్ కొట్టారు మ్యాచ్లో. అండ్ పంజాబ్ కింగ్స్ 243 రన్స్ కొట్టిన తర్వాత కూడా ఓన్లీ జస్ట్ 11 రన్స్తో మాత్రమే గెలిచారు. సో అంత ఎక్కువ స్కోర్ కొట్టినా కూడా ఓన్లీ అంత తక్కువ మార్జిన్తో ఎలా గెలిచారు? సో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు స్వింగ్ అండ్ సీన్ విత్ అజు. సో నా పేరు అజీజ్. సో ఇప్పటిదాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ వర్సెస్ పంజాబ్. నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్. వాట్ ఏ మ్యాచ్. సో టోటల్ మన మ్యాచ్లో టోటల్ స్కోర్ వచ్చేసి రెండు టీమ్స్ కలిపి 475 రన్స్ కొట్టారు. మామూలు స్కోర్ కాదు. అండ్ పంజాబ్ కింగ్స్ 243 రన్స్ కొట్టారు. అండ్ గుజరాత్ చేరింగ్ చేస్తూ 232 రన్స్ కొట్టారు. జస్ట్ 11 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. సో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ మనం చూసుకుంటే కనుక కొత్త కుర్రాడు ప్రియాంష్ ఆర్య 47 రన్స్ 23 బాల్స్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్గా వచ్చాడు ప్రప్సిమ్రన్తో పాటు. సో తను చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. చాలా ఫియర్లెస్ క్రికెట్ అండ్ మంచి ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ చాలా బాగా ఆడాడు. అండ్ వన్ డౌన్లో వచ్చిన మన కొత్త కెప్టెన్ పంజాబ్ కింగ్స్ న్యూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ బ్యాటింగ్ 97 రన్స్ జస్ట్ 3 రన్స్ తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. సో అది కూడా మాట్లాడుకుందాం, సెంచరీని ఎలా మిస్ చేయడం అనేది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ టోటల్ తన మ్యాచ్లో మనం చూసుకుంటే 5 4 9 6 230 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. సూపర్ బ్యాటింగ్. అండ్ అలాగే స్టోయినిస్ శశాంక్ సింగ్ మళ్ళీ నిన్న అశుతోష్ ఇవాళ శశాంక్ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. 44 రన్స్ 16 బాల్స్లో దుమ్ము దులిపేశాడు. సో మొత్తం 243 స్కోర్ చేశారు పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత 243 రన్స్ అంటే మనం అనుకున్నాం జీటీ అంత కొట్టగలదా, కొట్టినా కానీ అంత దగ్గరికి రాగలదా. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం చూసుకుంటే పంజాబ్ కన్నా జీటీ మధ్యలో వాళ్ళకన్నా ఎక్కువ స్కోర్లో ఉంది. అంటే సమ్ 15-16 ఓవర్స్ అప్పుడు చూసుకుంటే స్కోర్ కంపారిజన్ చూసుకుంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం పంజాబ్ కన్నా జీటీకి ఎక్కువ ఛాన్సెస్ విన్ ప్రాబిలిటీ ఉన్నాయి. బట్ అక్కడ నుంచి పంజాబ్ కింగ్ గెలవడం అనేది చాలా చాలా మంచి ఎఫర్ట్ వాళ్ళది. సో జీటీ ఇన్నింగ్స్కి వస్తే వాళ్ళకి మంచి స్టార్ట్ దొరికింది. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. సో శుభ్మన్ గిల్ 33 రన్స్ అండ్ సాయి సుదర్శన్ 74 రన్స్ 41 బాల్స్ సూపర్ విన్నింగ్స్ ఆడాడు. తను కూడా ఫస్ట్ గిల్తో మంచి పార్ట్నర్షిప్ చేశాడు. అండ్ నెక్స్ట్ బట్లర్తో మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ అనొచ్చు. బట్ ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో కొంచెం జీటీ వెనకబడింది. బట్ దాని తర్వాత కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా రూదర్ఫోర్డ్ వచ్చాడు, మన వెస్టిండీస్ ప్లేయర్. సో తను కూడా దబిడి షాట్లు కొట్టాడు. బట్ బట్లర్ అండ్ రూదర్ఫోర్డ్ ఇద్దరు చాలా బాగా ఆడారు. వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు జీటీ ఫేవరెట్గా ఉంది. అంటే యాజ్ పర్ ఓవర్స్ కంపారిజన్ చూసుకుంటే పంజాబ్కి జీటీకి పంజాబ్ కన్నా జీటీఏ మంచి ఎక్కువ స్కోర్లో ఉంది. బట్ అప్పుడు వచ్చింది మన పంజాబ్ కింగ్స్ వాడు ఇంపాక్ట్ రూపంలో మన ఆర్సీబీ బిడ్డ విజయ్ కుమార్ వైశాఖ్. సో తను బ్యూటిఫుల్ బౌలింగ్ బ్యూటిఫుల్ స్పెల్ వేశాడు. అక్కడ నుంచి వీళ్ళకి పంజాబ్ కింగ్స్కి మంచి గ్రిప్ దొరికింది. సో దాని తర్వాత ప్రెషర్లో బట్లర్ వికెట్ పోవడం, ఇంకా అక్కడ నుంచి పంజాబ్కి ఈజీ అయిపోయింది. సో 243 రన్స్ కొట్టిన పంజాబ్ కూడా లాస్ట్కి జస్ట్ 11 రన్స్ తేడాతో గెలిచింది. బట్ జీటీ కూడా మంచి ఎఫర్ట్ అని చెప్పచ్చు. జీటీ ఎక్కడ మ్యాచ్ని కోల్పోయిందంటే ఈ వైశాఖ్ ఎప్పుడైతే వచ్చాడో తన బౌలింగ్లో మంచి స్పెల్ వేసాడు. సో జస్ట్ తను అందరూ ఎకానమీ చూసుకుంటే పంజాబ్ బౌలర్స్లో 14 11 13 15 11 ఈ టైప్లో ఎకానమీ ఉంటే వైశాఖ్ది మాత్రం 9 ఉండే. అండ్ హర్షదీప్ కూడా చాలా బాగా ఇచ్చాడు. హర్షదీప్ 2 వికెట్స్ తీసుకొని 9 ఎకానమీతో 4 overs 36 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో తనది కూడా మంచి స్పెల్లే ఉండే. బట్ నన్ను అడిగితే మాత్రం మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చి వైశాఖ్. నో డౌట్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు. సో 97 రన్స్. బట్ ఆ టైంలో బట్లర్ అండ్ రూదర్ఫోర్డ్ ఆడుతున్న టైంలో తను వచ్చి అంత మంచి స్పెల్ వేయడం వల్ల అదే టర్నింగ్ పాయింట్ అయింది పంజాబ్కి. అదర్వైజ్ ఈజీగా వాళ్ళు గెలిచేస్తారేమో అన్నట్టు అంత భయంకరంగా ఆడారు. సో అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ 97 రన్స్ కొట్టాడు. సో ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే కెప్టెన్స్ నాక్ అని చెప్పొచ్చు. బట్ శ్రేయస్ అయ్యర్ 97 రన్స్ దగ్గర ఉన్నా కూడా తను సెంచరీ కోసం ఏమాత్రం ఇది అవ్వలేదు.
లాస్ట్ ఓవర్లో పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఓవర్ మనం చూసుకుంటే సిరాజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు శశాంక్ బ్యాటింగ్లో ఉన్నాడు. సో తను సెంచరీ కోసం స్ట్రైక్ తీసుకోవడానికి కోసం ఎంత ట్రై చేయలేదు. శశాంక్ మంచి హిట్టింగ్ చేస్తున్నాడు, సో శశాంక్నే ఎంకరేజ్ చేశాడు. సో అదే టర్నింగ్ పాయింట్ అయింది. ఆ ఓవర్లో ఆల్మోస్ట్ 23 రన్స్ కొట్టాడు. 23 రన్స్లో కూడా శ్రేయస్ అయ్యర్కి ఒక బాల్ కూడా ఆడటానికి ఛాన్స్ రాలేదు. బట్ శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ కోసం ఏం ట్రై చేయలేదు. టీంకి మంచి స్కోర్ రావాలని తను కూడా శశాంక్ ఆడుతున్నాడు కాబట్టి హిట్టింగ్ చేయమని అతను కూడా చెప్తూ ఉన్నాడు. సో మనం చూస్తుంటే అలా అనిపించింది. సో అదే ప్లస్ అయ్యింది. ఒకవేళ తను కనుక హిట్టింగ్ చేయకుండా సింగిల్ తీసి అలా శ్రేయస్ అయ్యర్కి ఇచ్చుంటే మళ్ళీ 11 రన్స్ మార్జిన్ ఏదైతే ఉందో విన్నింగ్కి అది పెద్ద డిఫరెన్స్ అయ్యేది. సో అదే ఒక టర్నింగ్ పాయింట్. అండ్ జీటీ సెకండ్ ఇన్నింగ్స్లో వైశాఖ్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో అదొక టర్నింగ్ పాయింట్. అది మన 5th మ్యాచ్ అనాలిసిస్. సో జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది మ్యాచ్. సో at one point of time we thought like GT will going to chase it, but luckily Punjab tried to pull things back by with the help of Vaishak, as in he came as an impact player. So and yeah, Shreyas Iyer ki first match as a captain, so congratulations. And first match as a captain for Punjab Kings and 97 runs score చేసి సూపర్ దబ్బిడి ఇన్నింగ్స్ ఆడాడు. సో హ్యాట్స్ ఆఫ్, కంగ్రాట్స్ టు శ్రేయస్ అయ్యర్. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది టీము. ఎందుకంటే వాళ్ళు కూడా చూసుకుంటే 8 to 9 వరకు బ్యాటింగ్ ఉంది అండ్ బౌలింగ్ కూడా చాలా బాగుంది వాళ్ళకి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఆల్రౌండర్స్ బాగున్నారు బౌలింగ్లో. ఎందుకంటే నేను చూసుకున్న మ్యాక్స్వెల్, స్టాయినిస్, జాన్సన్ అందరూ ఆల్రౌండర్స్. సో పంజాబ్ కింగ్స్ కూడా మంచి సూపర్ ఫామ్లో కనిపిస్తుంది. అండ్ యా, సో ఇవాళతో మనకి టోటల్ 5 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఆల్ 10 టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ ఆడేశారు. సో ఇప్పుడు ఈ అన్ని టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ అయిపోయింది కాబట్టి సో ఏ టీంకి ఎంత ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్కి వెళ్ళేది, సో అది కూడా మనం తొందరలో ఒక వీడియో చేసి పెడతాను. సో వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వింగ్ అండ్ సీన్ విత్ అజీమ్. బై.